ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ, ప్రధానంగా దళితులందరూ, అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏమాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి దూరంగా లేదు. ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది. దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా, ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కుడి చేయి పిడికిలు బిగించి జై భీమ్ అనే ఒక రణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. ఇది ఒక 100 ఏళ్ల చరిత్ర. ఈ 100 ఏళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక 1000 ఏళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలుసు, జై భీమ్ అంటే, అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతోటి ఇక్కడ ఉన్నటువంటి జనం. అంబేద్కర్ అంటే మా ప్రాణం అని చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ ని ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవితకాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబొడ్డున, ఈ విజయవాడలో ప్రతి ఒక్కరు తలెత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని నిర్మించినటువంటి ఒక దాతగా, ఒక రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు. జగనన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది. లైట్ల మీద కింద దిగండి ప్లీజ్, లైట్ల మీద కింద దిగండి. నో దిగండి. ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏమాత్రం ఎవరికి దూరంగా లేదు. జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో దళితులకి, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అంబేద్కర్ విగ్రహం అంటే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు తెలుసు, రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలుంటే ఆ కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు, ఆ విగ్రహాలను చూసినప్పుడు, ఏప్రిల్ 14th వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్తే ఒక జై భీమ్ అనే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది. ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలని చూసే వాళ్ళకి, అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని, ఒక విద్యుత్ కేంద్రాన్ని, ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి పెడస్టల్ గా ఒక 81 మీటర్ల అడుగులు కలిపి 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆనరబుల్ సీఎం ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరికీ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారులకి, ఈ రాష్ట్రంలో పేదవాళ్ల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి చేయాలని, ఆ ఒంటరి చేసి సమూహాలుగా ఈ ఫెడరల్స్ అంతా కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం. అంబేద్కర్ వాదులందరూ కూడా జగనన్నని భుజాల మీద ఎత్తుకొని జై జగన్ అనే ఒక నినాదాన్ని ఇస్తాం. ఆ నినాదం మధ్య శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉంటారని నేను ఈరోజు మీ ముందు ఒక ప్రార్థన, ఒక విన్నపం, ఈ